అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఈసారి కూడా వడ్డీ రేట్లను తగ్గించలేదు. గత 3 సమీక్షల్లోనూ వడ్డీ రేట్లు యథాతథంగా ఉంచిన ఫెడ్ ఈసారి తగ్గిస్తుందన్న అంచనాలు ఉన్నప్పటికీ ఆ దిశగా ప్రకటన చేయలేదు. దీంతో వరుసగా 4సారి రేట్లు స్థిరంగా ఉన్నాయి. మార్చి వరకు కూడా తగ్గిస్తామో లేమో చెప్పలేమని సంకేతాలిచ్చింది. సాధారణంగా ఫెడ్ వడ్డీ రేట్లు పెంచితే బాండ్లు, డాలర్స్కు విలువ పెరిగి బంగారం ధర పతనమవుతూ ఉంటుంది. అయితే స్థిరంగా ఉంచడంతో తగ్గే పరిస్థితులు కనిపించట్లేదు. దీంతో బంగారం రేట్లు మళ్లీ ఒక్కసారిగా పెరిగాయి. హైదరాబాద్ మార్కెట్లో ఇవాళ 150 పెరగ్గా 22 క్యారెట్ల బంగారం రేటు తులానికి 58,150 వద్ద కొనసాగుతుంది. 24 క్యారెట్లకు చెందిన స్వచ్ఛమైన పసిడి ధర 170 పెరిగి ప్రస్తుతం 63,440 వద్ద ట్రేడ్ అవుతుంది. వారం రోజులుగా బంగారం ధర తగ్గట్లేదు. గత 4 రోజుల్లో దాదాపు 500 రూపాయలు పెరిగింది. ఢిల్లీలోనూ పసిడి ధరలు పెరిగాయి. 22 క్యారెట్స్ పసిడి 150 రూపాయలు పెరిగి 58,300 వద్ద ఉంది. 24 క్యారెట్ల పుత్తడి 170 ఎగబాకి 63,590 వద్ద కొనసాగుతుంది. బంగారం రేట్ పెరిగినప్పటికీ వెండి ధరలు పతనమవుతున్నాయి. ఢిల్లీ మార్కెట్లో ప్రస్తుతం కిలో వెండి 200 రూపాయలు తగ్గి 76,300 వద్ద ఉంది. ఇక్కడ కూడా వారం రోజులుగా రేట్లు తగ్గలేదు. ఇవాళ పడిపోయింది. హైదరాబాద్లో సిల్వర్ రేట్ తాజాగా 200 రూపాయలు పడిపోయి 77,800కు చేరింది. బంగారం ధరలు వరుసగా పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో గత సంవత్సరం కూడా డిమాండ్ తగ్గిందని ప్రపంచ స్వర్ణ మండలి రిపోర్ట్ విడుదల చేసింది. అంటే వినియోగం అంతకుముందు ఏడాదితో పోలిస్తే తగ్గిందన్నమాట.